12 గురువారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 12 గురువారం, విశ్వావసు సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మతో జ్యేష్ఠమాసం, కృష్ణపక్ష పాడ్యమి పగలు 1:29 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 9:30 వరకు ఉంది. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన వర్జం ఈరోజు ఉదయం 6:11 వరకు ఉంది. మరల రాత్రి 7:52 నుంచి 9:30 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:44 నుంచి 4:26 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం ముహూర్తం 9:49 మధ్యాహ్నం ముహూర్తం 3:01 నుంచి 3:53. విజయవాడకు సూర్యోదయం 5:20, సూర్యాస్తమయం 6:30. ధనస్సులో చంద్రుడు, కుంభంలో రాహు, మీనంలో శని, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, బుధ గురువులు ఇద్దరు కూడా మిథునంలో, కుజకేతులు ఇద్దరు సింహంలో ఉన్నారు. ప్రస్తుతం శని రాహు కేతు సంచారం దేశారిష్ట యోగంగా ఉంది. సింహాంగారక దోషం చాలా విచిత్రమైనటువంటి దోషం. దానితోడు రాహుకేతులు కూడా సింహంలో ఉండి కుజుడితో సంయోగంలో ఉన్న కారణంగా చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాబోయే 40 రోజుల్లో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ప్రజలందరూ కూడా నాకు గ్రహస్థితి బాగుండాలి అని ప్రార్థన చేసుకుంటూ, మన తోటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, మా సమాజం సుఖంగా ఉండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అని చెప్పేసి నిత్యం ప్రార్థించాల్సిన గ్రహచారం నడుస్తూ ఉంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి ముందుగా ఒకసారి అందరం భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కృతిగా 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి. కొంచెం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడైనా మీ యొక్క వస్తువులు మర్చిపోయే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ సజావుగా అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. తెలివితేటలు ప్రదర్శిస్తారు. ధైర్యంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల్లో కానీ ఇతర సమస్యల్లో కానీ ఏదైనా సరే బాగా విశేషమైనటువంటి పరిశ్రమ చేసి సమస్యలు లేనటువంటి కాలక్షేపం జరిపే అవకాశం వస్తుంది. పాత సమస్యలకు కూడా పరిష్కారాలు కనుక్కోవడంలో కృతకృత్యులు అవుతారు. ఇతరులకి కూడా సమస్య పరిష్కార మార్గాలు చెప్తారు. చాలా తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. మృగశిర 3, 4 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. ఆదాయం తక్కువగా అంతూ ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తలు పాటించి ఖర్చు మీద కనుక దృష్టి పెట్టి
ఖర్చును నియంత్రించగలిగితే మీకు ఇవాళ ఎన్ని సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు లభించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయం చేయకుండా ఉండాలి. ఆర్థికంగా ధన వ్యయాన్ని నిరోధించే ప్రయత్నంగా ఎక్కువ కృషి చేయాలి. పునరుసు పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని వ్యవహారాల్లోనూ కూడా చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తర్వాత సింహరాశి. ప్రతి పనిలోనూ కూడా చికాకులు పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అభ్యంతరాలు, ఆటంకాలు పెరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు, చికాకులు బాగా పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి చూస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు ధోరణి విడనాడాలి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలప్పుడు కాస్త ఇబ్బందికరమైన పనులు ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు రుణాలు, కలహాలు, వ్యవహారాల విషయంలో, అనారోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు కొన్నాళ్ళపాటు పాటించాల్సిన అవసరం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. స్నేహితులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా సమస్య లేకుండా సానుకూలం చేసుకోగలుగుతారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన కృషి చేసి లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున సర్వసాధారణంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని వ్యవహారాల్లోనూ కూడా చక్కటి జీవితం గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ గురువు, దాని ప్రభావం కొంత ఆర్థిక లావాదేవీల మీద, కుటుంబ వ్యవహారాల మీద ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. మిత భాషణ, ఓర్పు ఎల్లవేళలా మీకు సుఖాన్ని ఇచ్చే అవకాశం అని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించమని చెప్పి, కొత్త ప్రయోగాల కంటే రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయడం మంచిది. ఏదైనా వ్యవహారాల్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కనుక ఉంటే ఇవాళ అవి ప్రభుత్వ అధికారుల ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అటువంటి సమస్యలు దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేవిగా కనబడుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీ తెలివితేటలు ప్రదర్శించి మీకు ఉన్నటువంటి ఆ యొక్క వనరులన్నింటినీ కూడా వాడి మీరు ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకున్న ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటారు. ప్రధానంగా గురు పూజలు ఇద్దరు కూడా సరిగా లేని కారణంగా పాత ఆరోగ్య సమస్యలు కానీ, పాత ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బందికి దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలు చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 1-3 పదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి సమస్యలను దూరం చేసుకుంటూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి బాగా మంచి ఫలితాలు ఉంటారు. ఇక్కడ పనులు ఆలస్యం అవుతాయి కానీ పనులు నష్టపడేటువంటి అవకాశాలు లేవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి స్నేహితుల ద్వారా ప్రోత్సాహం బాగా లభిస్తుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.